నమస్కారం, న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను సక్రమంగా అమలు చేయండి. ఎస్సీ ఎస్టీల సమస్యలను సత్వరం పరిష్కరించండి. జిల్లా యంత్రాంగానికి షెడ్యూల్డ్ కులాల శాసనసభ కమిటీ ఆదేశం. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. అమ్మ హస్తం నిరుపేదల వరం. నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి. విద్యారంగానికి పెట్టుబడులు భారం అనుకుంటే అభివృద్ధి అంతంత మాత్రమే. ప్రమాణాలు పెంపొందించేందుకు యూటీఎఫ్ మహాసభలు దోహదపడతాయి. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి. బలిజలను బీసీలో చేర్చాలి. రిజర్వేషన్లు అమలు చేయాలి. బలిజ పోరాట సమితి డిమాండ్. జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు. వార్తల్లోని వివరాలు. శాసనసభ కమిటీ 2 రోజులుగా జిల్లాలో పర్యటిస్తోంది. బుధవారం చిత్తూరులోని R&B అతిథి గృహంలో దళిత సంఘం నాయకులు, ప్రజల నుండి కమిటీ వినతులు స్వీకరించింది. చిత్తూరులో పర్యటించిన శాసనసభ కమిటీ జెడ్పీ మీటింగ్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఎస్సీ ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ వెంకటస్వామి, సభ్యులు హరీష్ రావు, జూపూడి ప్రభాకర్ రావు, గోవింద్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, డాక్టర్ రవి తదితరులు జిల్లాలో అమలు కావాల్సిన రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, నమోదు, నష్టపరిహారం తదితర అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తప్పక అమలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే టీటీడీలో కూడా పలు శాఖల్లో రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజు, జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్, డిఆర్ఓ ఒంగోలు శేషయ్య, తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు, చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ధనంజయరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు చిత్తూరులో పర్యటించిన శాసనసభ కమిటీకి జిల్లా కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజు, జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్, దళిత సంఘం నాయకులు స్థానిక R&B అతిథి గృహంలో ఘనంగా స్వాగతం పలికారు. బలిజ కులాన్ని బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బలిజ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జిల్లా అధ్యక్షులు జేఎంసీ శ్రీనివాసులు మాట్లాడుతూ బలిజ కులాన్ని బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు వెస్ట్ గోదావరి జిల్లా పర్యటనలో బలిజ కుల అభివృద్ధికి 1000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారన్నారు. ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బలిజ కులాన్ని బీసీ జాబితాలో చేర్పించే పార్టీకి మద్దతు తెలపాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు కటారి మోహన్, నారాయణ స్వామి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారు కూడా మనం చేస్తారనే ఉద్దేశంతోనే మనం అందరం కూడా ఉన్నాం. ఇప్పుడు కూడా ఆ నమ్మకం మనం ఆయన పైన పెట్టుకుని ఉన్నాం. ఇంకా టైం ఉంది. ఆయన ఇప్పటికైనా కూడా మించిపోయింది ఏం లేదు. ఆయన అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ కూడా ఒక్కడిగా కూడా చేరి వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తల దించి బలిజలని బీసీలో చేర్చేంత వరకు వీళ్ళు పోరాడి అది చేపించాలనేసి కూడా నేను చిత్తూరు జిల్లా బలిజ సోదరుల సంఘం తరఫున కూడా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ మహాసభలు ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గోపి పేర్కొన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13, 14 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలు విజయవంతంగా జరిగాయని, ఈ సభలో జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై చర్చ జరిగి డిమాండ్ల పరిష్కారం కోసం భవిష్యత్ ఉద్యమాలను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 12, 14 తేదీల్లో విశాఖపట్నంలో ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉద్యమ మహాసభ జరిగింది. విజయవంతమైంది. దాదాపు మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, దాదాపు జర్నలిస్ట్ జర్నలిస్ట్ నాయకులంతా చాలా అయ్యారు. పిలుపునిచ్చింది. సంఘం ఏ విధంగా పిలుపునిచ్చింది. ఆ మేరకు డైరెక్షన్ మేరకు జిల్లా కమిటీలు కూడా పనిచేయాలని నిర్ణయించుకున్నాం.
అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదిమూలం శేఖర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు లోకేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మహాసభల తీర్మానాలను వివరించారు. ప్రెస్ కౌన్సిల్ స్థానంలో మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు పాత్రికేయుల చట్టాలను వర్తింపచేయాలని, అక్రిడిటేషన్ల మంజూరులో కొనసాగుతున్న వివక్ష ధోరణిని విడనాడి డెస్క్లో పనిచేసే పాత్రికేయులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని తెలిపారు. అలాగే మండల స్థాయి పాత్రికేయుల వరకు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఈ డిమాండ్లను సాధించుకోవడానికి మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తూ రాష్ట్ర వ్యాప్త పాత్రికేయుల సంతకాల సేకరణ చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని వివరించారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఈరోజు జర్నలిస్టులకు ఉన్నాయి. ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది, ప్రింట్ మీడియా ఉన్నది. ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి ఈ రోజులు కూడా వాళ్ళు జర్నలిస్టుగా గుర్తించే పరిస్థితి చట్టాలు లేవు. కొత్తగా వచ్చినప్పుడు మార్పు చట్టాలని సవరించాలి. కానీ ఈరోజు కూడా ప్రెస్ కౌన్సిల్ ఉంది తప్ప మీడియా కౌన్సిల్ అనేది ఏర్పాటు కాలేదు. మీడియా కౌన్సిల్, ప్రెస్ కౌన్సిల్ స్థానంలో మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, ఈ మీడియా కౌన్సిల్లోకి ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి పాత్రికేయ చట్టాలన్నీ వర్తింపజేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఓ ప్రైవేటు స్కూల్లో సీలింగ్ ఫ్యాన్ ఊడి కింద పడి 2 విద్యార్థులు గాయపడ్డ సంఘటన తిరుపతిలో జరిగింది. స్థానిక మధురానగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో బుధవారం ఉదయం విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా ఊడి విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో 2 విద్యార్థులకు గాయాలయ్యాయి. అందులో 8వ తరగతి విద్యార్థిని తలకు గాయం కావడంతో పాఠశాల సిబ్బంది సత్వరమే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఫ్యాన్ను సక్రమంగా బిగించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మార్నింగ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే కరెంట్ వచ్చింది, ఫ్యాన్ ఇవ్వమన్నారు. ఈ ఫ్యాన్ ఇవ్వమన్నారు కానీ ఆ ఫ్యాన్ వేద్దంటే వేరే అబ్బాయి వేసేసాడు. అది ఎగ్జామ్ రాస్తూ ఉంటే తిరిగి నా మీద వేరే అబ్బాయి మీద పడింది. ఆ అబ్బాయిని మమ్మల్ని ఇద్దరిని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఆడికి పోయి నాకు 9 కుట్లు, ఆ అబ్బాయికి 2 కుట్లు పడ్డాయి. ఆ అబ్బాయిని స్కూల్లో పనుకోబెట్టారు. నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఆ అబ్బాయికి జ్వరం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన తిరుపతిలో జరిగింది. వివరాల్లోకి వెళితే రెడ్డి కాలనీలోని ఓ ఇంట్లో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో మంటలు చెలరేగి ఓ గ్రైండర్, ఓ టేబుల్తో పాటు పలు వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అందరూ ఉండి అనాథ అయిన ఓ అభాగ్యురాలు పోలీసుల జోక్యంతో అయిన వారి చెంతకు చేరిన ఉదంతం తిరుపతిలో జరిగింది. ఒకప్పుడు ఆమె ఎంతోమందిని ఆదరించి వారందరికీ బాసటగా నిలిచింది. కుటుంబ పెద్దగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించింది. బాగా బ్రతికిన ఆ మాతృమూర్తి ఏ కారణం చేతనో నిరాధారణ గురై రోడ్డున పడింది. స్థానిక బలిజ వీధికి చెందిన 70 సంవత్సరాల మునెమ్మ అనే ఈ వృద్ధురాలు తిరుపతి ప్రకాశం రోడ్లోని బస్సు షెల్టర్లో యాచిస్తూ బ్రతుకు నెట్టుకొస్తున్న నేపథ్యంలో నగర పోలీసులు జోక్యం చేసుకుని ఆమె కుటుంబీకుల గురించి వాకపు చేసి వారి చెంతకు చేర్చి తమ కర్తవ్యాన్ని నిర్వహించారు. పిల్లలు వాళ్ళ అబ్బాయి బయట పంపించేశాడని చెప్పి ఆమె వచ్చి బస్ స్టాండ్లో ఉండిపోయింది. ఎవరు పట్టించుకోవడం లేదు. పక్కన వాళ్ళు వీళ్ళు ఏదో అన్నం పెట్టేవాళ్ళు ఆమెకి. ఈరోజు విచారిస్తే ఇంట్లో కొడుకు తరిమేశాడని చెప్పి తనకు ఎవరు దిక్కులేదని చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు రేణిగుంటలో వాళ్ళ కూతురు చిన్న కూతురు ఆమె వేరు పంపించి ఏర్పాట్లు చేశారు. ఇంకా అక్కడ తను అక్కడ ఉంటే పర్వాలేదు, లేదంటే ఏదైనా ఆశ్రమంలో ఆఫీసుల ప్రకారం ఆశ్రమం చేస్తారు సార్. వాళ్ళ కొడుకు అరెస్ట్ కేసు ఏముండదు. భవిష్యత్తులో చౌక దుకాణాల ద్వారా సూపర్ మార్కెట్లో లభించే నిత్యావసరాలన్నింటినీ అతి తక్కువ ధరలకే లబ్ధిదారులకు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ రేటపరెడ్డి తెలిపారు. అమ్మ హస్తం కార్యక్రమంలో భాగంగా బుధవారం పలమనేరులో ఎమ్మెల్సీ రేటపరెడ్డి చౌక దుకాణాల ద్వారా 185 రూపాయల నిత్యావసరాల కిట్టును లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో లబ్ధిదారులకు అతి తక్కువ ధరలకు నిత్యావసర సరుకులను అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తోందని అన్నారు. ఇందుకు కోట్ల రూపాయలు వెచ్చించేందుకైనా ప్రభుత్వం వెనకాడదని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఎండీఓ భాస్కర్, ఎంఆర్ఓ రఘుపతి, ఎంఈఓ శాంతకుమారి, ఆర్డీఓ అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన మీకు అందరికీ కూడా 14,50,000 రూపాయలు మిగిలిస్తా ఉండాలి. పేద ప్రజలకు అందరికీ కూడా 107 రూపాయలు ఇంటూ 13,000 కార్డులు మీకు అదనంగా 14,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది గంగవరం మండలం మాత్రమే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున ప్రతి నెల 14,50,000 రూపాయలు
14,50,000 రూపాయలు కట్టి అది మీకు మిగిలిస్తూ ఉండాలి. అలాగే తమను బీసీలో చేర్చాలని కోరుతూ బుధవారం పలమనేరులో బలిజులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వాసుదేవన్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ తమ సామాజిక వర్గం ప్రజలను కూడా బీసీల్లో చేర్చి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను తమకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ డీసీసీ నాయకులు సుధాకర్, ఆ సంఘం నాయకులు గుణశేఖర్, రాజానాయుడు, నాగయ్య, నక్కా రామచంద్రయ్య, పూల వేణుగోపాల్, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. సేవాతత్వం, తపన కలిగిన ఉన్నతమైన వ్యక్తి డాక్టర్ పరుచూరి రామయ్య అని పలువురు ప్రముఖులు కొనియాడారు. స్వర్గీయ డాక్టర్ పరుచూరి రామయ్య సంతాప సభను బుధవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సంతాప సభకు హాజరై రామయ్య సమాజానికి చేసిన సేవలను గురించి గుర్తు చేసుకున్నారు. రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ పరుచూరి రామయ్య తిరుమలలో వైద్య వృత్తిని ప్రారంభించి భక్తులకు సేవ చేయడం ద్వారానే స్వామివారి కృప ముక్తి లభిస్తుందని నమ్మిన వ్యక్తిని కొనియాడారు. మంచి కళాకారుడే కాకుండా రచయితగా కూడా రాణించారని తెలిపారు. పరోపకారం, దైవ చింతని శాశ్వతమని నమ్మి నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలను అందించడమే కాకుండా పంచమిత్ర అనే సేవా సంస్థను స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారని ప్రశంసించారు. ఆయన లేని లోటు తీరనిదని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ కలియుగ దైవాన్ని ప్రార్థించారు. ఈ సంతాప సభలో గల్లా జయదేవ్, వెంకటరమణ, జేఎంసీ శ్రీనివాసులు, డాక్టర్ గుప్తా, డాక్టర్ సుధారాణి, డాక్టర్ కృష్ణ ప్రశాంతి, నాగరాజు రాయల్, కిరణ్ రాయల్, కందార మురళి, నాగరాజు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. Very fortunate to have such a person in Tirupati, and very sad to lose such a person in Tirupati also. Here to be my respects. Thank you very much. ప్రభుత్వం సమస్యలను విస్మరిస్తే ప్రజలు ప్రభుత్వాన్ని విస్మరిస్తారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాపాటలో భాగంగా బుధవారం తిరుపతి కొర్లగుంటలో ఎమ్మెల్యే పర్యటించారు. ఇంటింటికి వెళ్లి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, దోమల బెడద వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రాన్ని మురికి కుప్పంగా మార్చి ప్రజలను రోగస్తులను చేశారని ఆరోపించారు. మండుటేసవిలో గుక్కెడు నీరు లేక పారిశుద్ధ్యం అధ్వానంతో దోమల కాటుకు గురై రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉప ఎన్నికలకు ముందు 450 కోట్లు ఇస్తామన్న సీఎం కనీసం 450 రూపాయలు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వానికి ప్రజలు చర్మగీతం పాడటం ఖాయమని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ ప్రజాపాటలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వారానికి ఒక్క పూట అరగంట పాటు కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి పనికిమాలిన ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినటువంటి 450 కోట్ల రూపాయలలో 450 రూపాయలు కూడా మీరు తిరుపతికి ఇవ్వకుండా తిరుపతి ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. మీరు ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమ్మునే కూర్చోదు, తిరగబడుతుంది, ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది. ప్రజా కోర్టులో మిమ్మల్ని నిలదీసి మీ ప్రభుత్వానికి శాశ్వతంగా చరమగీతం పాడుతుంది అని హెచ్చరిస్తుంది. భవిష్యత్తులో నిర్మాణాత్మకంగా విద్యారంగం ప్రమాణాలను పెంపొందించేందుకు యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు ఎంతగానో దోహదం చేస్తాయని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు జరిగే యూటీఎఫ్ 13వ రాష్ట్ర మహాసభలకు సంబంధించి ఆహ్వాన కమిటీ సమావేశాన్ని బుధవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జిల్లాలో తిరుపతిలో మొట్టమొదటిసారిగా యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు తిరుపతిలో జరిగే మహాసభలకు సుమారు 15,000 మంది ఉపాధ్యాయులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే దానిపై విద్యా సదస్సులో చర్చించి ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు అందిస్తామని చెప్పారు. విద్యారంగానికి పెట్టుబడులు భారం అనుకుంటే అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుందన్నారు. భవిష్యత్తులో విద్యారంగం ప్రమాణాలను పెంపొందించుకోవడానికి మహాసభలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 3 రోజుల పాటు జరిగే మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, జాతీయ నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ, జిల్లా అధ్యక్షులు శ్రీరామ్మూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ యొక్క విద్యా సదస్సును ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో మరింత నిర్మాణాత్మకమైన విద్యారంగ ప్రమాణాలు పెంచుటకు ఈ సభలు దోహదపడతాయని, ఈ సభలను జయప్రదం చేయడానికి మండు టెండర్లు ఉన్నా సరే ఇదొక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ మండు టెండర్లకు తమ ఏర్పాటు కూడా మనం చేసుకొని ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఈ యొక్క జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులను, ఇతర మన ఉపాధ్యాయులను, విద్యారంగ ప్రముఖులను అందరినీ ఆహ్వానిస్తూ జ్ఞాన సముపార్జనకు పుస్తకాలు ఎంతో దోహదపడతాయని, పుస్తక పఠనంతో విద్యార్థులు తమ మేధస్సును పెంపొందించుకొని దేశ ప్రగతికి పాటుపడాలని ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజేంద్ర ఎమ్మెల్సీ వై శ్రీనివాసరెడ్డి సూచించారు. ఐఏఎస్సి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బోధనోపకరణాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఎస్వి యూనివర్సిటీ వీసీ ఆచార్య రాజేంద్ర ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం పుస్తక ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సరస్వతి నిలయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయమని కొనియాడారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయన్నారు. వర్సిటీ అభ్యున్నతికి రాజేంద్ర చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. టైమ్ స్కేల్ ఉద్యోగుల సమస్యలు కూడా త్వరలో పరిష్కారమవుతాయని చెప్పారు. అధ్యాపకులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన విశ్వవిద్యాలయం. తిరిగి దీన్ని పూర్వ వైభవానికి తీసుకురావడానికి ప్రొఫెసర్ రాజేంద్ర గారు కృషి చేస్తున్నారు. మేము కూడా ఆ యొక్క ఏదైనా సహకారాన్ని మా వైపు నుంచి అందించాల్సి వస్తే సంపూర్ణమైన సహకారం అందిస్తాం. ఈ టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ సమస్యల గురించి ఇప్పటికే పరిష్కార దిశగా అది ఆలోచన చేసే విధంగా ప్రొఫెసర్ రాజేంద్ర గారు చెప్పారు. శాసన మండలిలో కూడా ఈ ప్రశ్నను మేము వేశాం. దాన్ని సాధ్యాలకు అనుగుణంగా ఆ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి బోధనాపరంగా మన విశ్వవిద్యాలయం ఈ యొక్క రీసెర్చ్ పరంగా కూడా పూర్వస్థితికి రావడమే కాకుండా పూర్తి స్థాయిలో ఇది అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునే విధంగా వీరి ఆధ్వర్యంలో ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా కృషి చేస్తూ అనంతరం వర్సిటీ వీసీ రాజేంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించినప్పుడే వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన వారిమవుతామని అన్నారు. ఆధునిక యుగానికి అనుగుణంగా వర్సిటీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రదర్శనలు విద్యార్థులలో మేధస్సును పెంపొందిస్తాయని తెలిపారు. ఐఏఎస్ ప్రిన్సిపాల్ సురత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ టీఎల్ఎం ప్రోగ్రాం జరుగుతోంది. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యూనివర్సిటీ సంబంధించిన అన్ని బీఎడ్ కాలేజ్ ప్రిన్సిపాల్స్, కరెస్పాండెంట్స్, స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఈ బుక్ ఎగ్జిబిషన్, రక్తాల శిబిరం కాకుండా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన టీఎల్ఎం సంబంధించిన ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేసి వాటికి పిల్లలకు ఏ విధమైన బోధిస్తే వాళ్ళు బాగా సబ్జెక్టు అందించబడతామన్న పద్ధతిలో పెట్టారు. ఇది మన దేశంలోనే మొట్టమొదటిగా మన యూనివర్సిటీలో కాగా ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని 30 అనుబంధ బీఈడీ కళాశాలలు ఇందులో పాల్గొన్నాయి. ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమంలో ఛాత్రోపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలకు అనుగుణంగా తయారు చేసిన బోధనోపకరణాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. అంతేకాక ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. రియా రక్తనిధి డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తాన్ని దానం చేసి తమ సేవా తత్పరతను చాటుకున్నారు. ఈ పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ సత్యవేల్ రెడ్డి, ఐఏఎస్సి కోఆర్డినేటర్ ప్రొఫెసర్ శివరత్నం రెడ్డి, సాకం నాగరాజు, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బలిజ కులస్తులను వెంటనే బీసీలలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలని బలిజ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఎత్తివేసిన రిజర్వేషన్ని తిరిగి సాధించుకోవడానికి, బలిజ కులస్తులను బీసీలో చేర్చుకోవడానికి ఆవిర్భవించిన బలిజ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగారు. ఈ ఉద్యమంలో భాగంగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట పార్టీలకు అతీతంగా బలిజ కులస్తులు ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, బలిజ కులస్తుల సంఘ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు వెంకట్రమణ, టీడీపీ నేత నీలం బాలాజీ ప్రసంగిస్తూ బలిజ కులస్తుల న్యాయసమ్మతమైన డిమాండ్ ఏ కులానికి, వర్గానికి వ్యతిరేకం కాదని, తమ ప్రయోజనాలను, హక్కులను కాపాడుకోవడం కోసమే బలిజలంతా ఏకమై ఉద్యమ బాట పట్టామని పేర్కొన్నారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ కులానికి సంబంధించిన రిజర్వేషన్లు ఎత్తివేయలేదని, ఒక్క బలిజ వర్గానికి తప్ప అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్న బలిజలను వెంటనే బీసీలలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలని రాజకీయ నాయకులు ఆయా పార్టీల అధిష్టానాన్ని ఒప్పించే కృషి చేయాలని సూచించారు. మనకు బీసీలు ఇచ్చినంత మాత్రాన మనకేదో వరి చేస్తుందని చెప్పి మనం అనుకోవట్లేదు. మన జనాభాలో కూడా మన రాష్ట్రంలో ఈ రోజు ఎక్కడ చూసినా కూడా జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో మనకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసినటువంటి నిష్పత్తి ఉంది. కానీ మనకైతే ఈ రాష్ట్ర జనాభాలో సుమారుగా మెజారిటీ భాగంలో 26 నుంచి 27% ఉన్నప్పటికీ కూడా మనకు జరగాల్సిన న్యాయం ఎక్కడ కూడా జరగలేదని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మనం రాష్ట్రాలు అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు కూడా ఇంతవరకు దాని మీద స్పందన రాలేదు. ఇటీవల అలాగే బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు సరితా నాగరాజు, కిరణ్ రాయల్ మాట్లాడుతూ బలిజల రిజర్వేషన్ కోసం దళవాయి సుబ్రహ్మణ్యం కమిషన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి నివేదిక రూపొందించిన అది కాగితాలకే పరిమితమవటం, ఆ తర్వాత కమిషన్ పదవీకాలం ముగియడం జరిగిందని వాపోయారు. వెంటనే ఆ కమిషన్ నివేదికను పరిగణలోకి తీసుకోవాలని, అలాగే కొత్త కమిషన్ను నియమించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీలకు అతీతంగా బలిజ కులస్తులందరూ ఏకమై పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బలిజ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, బలిజ కుల సంఘాల నాయకులు కృష్ణయ్య, ఎస్ఎల్వి నాగరాజు, సురేష్, పొనగంటి భాస్కర్, అనిల్ రాయల్, బలిజ కులస్తులు పాల్గొన్నారు. బీసీలో చేర్చాలని గత కొన్నేళ్లుగా ఎన్నో పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా నిమ్ముకు నీరెత్తే విధానంగా ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది మంత్రులు, ఎంతోమంది ఎమ్మెల్యేలు బలిజ కులస్తులు ఉన్నా ఎవరు కూడా తనకి ఎట్టినట్టు ఉండడం చాలా సిగ్గుచేటు. కాబట్టి చివరికి బలిజ కులస్తులైన ప్రజలే వచ్చి పోరాటాన్ని చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు చేసిన పోరాటాన్ని కూడా పట్టించుకోవడం చాలా బాధాకరం. కాబట్టి రాబోయే రోజుల్లో బలిజ కులస్తుని బీసీలో చేర్చకపోతే ఇటువంటి పోరాటాలు ఉద్రిక్తం చేసి రాష్ట్రంలో ఎటువంటి ధర్నాలు చేసి ఎటువంటి సిద్ధంగా ఉన్నామని కూడా హెచ్చరిస్తున్నాం. చేతనైతే సాయం చేయండి తప్ప మా కడుపు కొట్టొద్దని శ్రీ వెంకటేశ్వర టీటీడీ ఫారెస్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి ప్రాధాయపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కందాటి శంకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీ వెంకటేశ్వర టీటీడీ ఫారెస్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి గతంలో ఇచ్చిన హామీలను, తీర్మానాలను అమలు చేయాలని కోరుతూ దేశంలోనే ఏ యూనియన్ చేయనటువంటి నిరసన కార్యక్రమాలను చేసి తీర్మానాలను అమలు చేయించుకున్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. అయితే కందాటి శంకర్ రెడ్డి మాత్రం డిఎఫ్ఓకు 30,000 లంచం ఇచ్చి కార్మికులు విధుల్లో చేరారని చెప్పడం దారుణమన్నారు. అధికార పార్టీ నాయకులై ఉండి కార్మికుల పక్షాన నిలబడాల్సిన వ్యక్తి తమపై బురద జల్లడానికి ప్రయత్నించడం సరైంది కాదన్నారు. డిఎఫ్ఓ తమ పట్ల నిజాయితీగా వ్యవహరించారని, విజిలెన్స్ విచారణ తర్వాత వారు సూచించిన వారికి విధులు కల్పించడం జరిగిందన్నారు. చేతనైతే ఇతరులకు సహాయం చేయలే తప్ప తమ కడుపులు కొట్టొద్దని వేడుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ యూనియన్ నాయకులు బాలకృష్ణయ్య, వెంకటముని, ధనుంజయులు, భాస్కర్ పాల్గొన్నారు. ఈఓ గారు ఇచ్చిన ఆర్డర్ ఉంది, దాని ప్రకారం డిఎఫ్ఓ గారు మమ్మల్ని విధుల్లోకి తీసుకున్నాడు కానీ ఆయన వ్యక్తిగతంగా మమ్మల్ని తీసుకోలేదు. కావున దయచేసి శంకరెడ్డి గారు, మా విషయాలు మీకు తెలుసు, కొన్ని దినాల్లో మీరు కూడా మా విషయాల మీద అధికారుల దగ్గరికి పోవడం జరిగింది. కానీ ఇప్పుడు మీరే మా మీద బురద చల్లడం మంచిది కాదు. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము, మరి మా బతుకులకు అడ్డం రావద్దయ్యా, నీకు 10,000 నమస్కారం. మా కుటుంబాలందరి తరఫున కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాము. మీరు ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఉంటే మీరు ఏదైనా మాట్లాడుకోండి, మమ్మల్ని మాత్రం వీధుల్లోకి రావద్దనేసి మేము శంకరెడ్డి గారిని వేడుకోవడం జరుగుతుంది. తమపై వేధింపు చర్యలకు పాల్పడుతున్న మున్సిపల్ ఉద్యోగి కృష్ణయ్య బారి నుంచి కాపాడాలని టీఎంసీ కాలనీవాసులు కమిషనర్ మురళికి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఉద్యోగి కృష్ణయ్య బారి నుంచి తమను రక్షించాలని కోరుతూ బుధవారం స్థానిక టీఎంసీ కాలనీవాసులు కమిషనర్ మురళికి ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ ఛాంబర్ నుండి వెలుపలికి వచ్చిన టీఎంసీ కాలనీవాసులు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు బాసటగా నిలవాల్సిన ఉద్యోగి తన వింత ప్రవర్తనతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డింగ్ షాపులు జనవాసాల మధ్య ఉండకూడదన్న ప్రభుత్వ ఆదేశాలను తాము తూచా తప్పకుండా పాటిస్తామని, అయితే డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో ఇటు వెల్డింగ్ షాపు నిర్వాహకులను అటు స్థానిక ప్రజలను ఇబ్బంది పెట్టడం ఆయన స్థాయికి తగదని హితవు పలికారు. కృష్ణయ్య తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామని, ఇకనైనా ఆయన తన వైఖరిని మార్చుకొని సన్మార్గంలో నడవాలని హితవు పలికారు. యూనిఫామ్లో ఉండి మాట్లాడిన ఆయన పవర్ ఉంటుందేమో తెలియదు.
యూనిఫామ్ లేకుండా ఒక బన్నీని వేసుకొని కట్రాయి రోడ్ వేసుకొని ఈదులోకి వచ్చి లేడీస్ పోతే మీరు ఎవరు మాట్లాడేదానికి మీకు ఏం పవర్ ఉంది? ఏ రైట్స్తో వచ్చారు మా దగ్గరికి? ఆయన డబ్బిచ్చేనా మిమ్మల్ని పిలిపించుకున్నాడా అంటే మేము డబ్బిస్తే పోయే వాళ్ళలాగా ఆయన కనిపిస్తున్నామా? ఆయన ఏమనుకొని మాట్లాడుతున్నా అంటే నేను ఒక అధికారిని, అధికారి ఏమైనా చేయగలిగే కెపాసిటీ నాకుంది అన్నాడు. అధికారం ఉంటే నువ్వు అక్కడ చూసుకోవాలి కానీ ఇక్కడ ఇంట్లో ముందరకు వచ్చి మాట్లాడితే మేము ఒప్పుకోము, అది సహించము. మేమంటే మీరు ఏం చేశారు, మీకు ఎంత వరకు మీ వల్ల అయితే లాక్కోరండి అన్నాడు. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి కమిషనర్ గారికి చెప్పాము, తను ఏం చేశాడనేది ఇంక వేసి చూస్తామండి. సామాన్లు ఎత్తి కొప్పు దొడ్లే వేసి ఏంటయ్యా ఈ మాట చేస్తాను అంటే నేను కమిషన్ని నా ఇష్టంగా నేను చేస్తున్నాను, మీ వల్ల చేసుకోండి అని చెప్పాడు. నేను పోయి పక్కన వాళ్ళు అందరిని పిలిపించి ఈ మరి అన్యాయం చేస్తున్నాడు ఏం చేయండి అని చెప్పి అడిగితే ఈ మరి అంటే వాళ్ళ ముందరే పచ్చి బూతులు తిట్టా అన్నాడు. తిట్టేసి నేను నరికేస్తాను, ఆవులు తెచ్చి కోస్తాను, ఆవులు కోస్తాను, ఇదంతా చెప్తా అన్నాడు. మేము ఏం చేసేది కమిషన్ నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను అన్నాడు. ఒకవేళ అధికారులు స్పందించకపోతే ఏం చేస్తాను తర్వాత ఏం చేయాలి, నేను రోడ్లో కూర్చోవాల్సిందే. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్కు సాధారణంగా స్వాగతం పలకడం జరిగిందని డీసీసీ కార్యదర్శి ఆముదాల తులసిరాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాసాగర్కి స్వాగతం పలికిన వారిలో జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు వెంకటరమణ బాబు, రజక సంఘం నాయకులు అక్కినిపల్లి లక్ష్మయ్య తదితరులు ఉన్నారని ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో నేరాలను నియంత్రించాలని టీటీడీ ఈవోను వెంటనే బదిలీ చేసి భక్తుల మనోభావాలను కాపాడాలని లోక్సత్తా నగర అధ్యక్షుడు బెల్లంకొండ సురేష్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో గత కొంతకాలంగా అగ్ని ప్రమాదాలు, కాటేజీల్లో దొంగతనాలు, హత్యలు, పిల్లల అపహరణ లాంటి సంఘటనలు పిచ్చి మీరుతున్నాయని, వాటిని అదుపు చేయడంలో టీటీడీ వైఫల్యం చెందిందని ఆరోపించారు. దీనిపై స్పందించి టీటీడీ ఈవోను వెంటనే బదిలీ చేసి భక్తుల మనోభావాలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, మదన్మోహన్, ప్రసాద్, నాగరాజు, శంకర్, హరిబాబు తదితరులు ఉన్నారని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి సుమారు 27,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 17 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 7 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 3, 50 రూపాయల గదులు 112, 100 రూపాయల గదులు 77, 500 రూపాయల గదులు 16, 600 రూపాయల గదులు 9 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 41, వసంతోత్సవం టికెట్లు 212, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 307 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను గురువారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో గురువారం బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,425 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 25,935 రూపాయలు. వెండి 1 కిలో ధర 44,815 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 48 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను సక్రమంగా అమలు చేయండి. ఎస్సీ ఎస్టీల సమస్యలను సత్వరం పరిష్కరించండి. జిల్లా యంత్రాంగానికి షెడ్యూల్డ్ కులాల శాసనసభ కమిటీ ఆదేశం. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. అమ్మ హస్తం నిరుపేదల వరం. నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి. విద్యారంగానికి పెట్టుబడులు భారం అనుకుంటే అభివృద్ధి అంతంత మాత్రమే. ప్రమాణాలు పెంపొందించేందుకు యూటీఎఫ్ మహాసభలు దోహదపడతాయి. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి. బలిజలను బీసీలో చేర్చాలి. రిజర్వేషన్లు అమలు చేయాలి. బలిజ పోరాట సమితి డిమాండ్. జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.